చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని వెల్లడించారు. అయితే నౌకలోని సరకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని అన్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని తెలిపింది. తమ నౌకలను అడ్డుకుంటే బల ప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే అంశంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇకపై అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. నిర్వహణ బాధ్యతను కూడా తామే చేపడతామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్కు నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హర్ముజ్ లో నౌకలకు భద్రత కల్పించేందుకు టోల్ వసూలు చేస్తామన్నారు. నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని వివరించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని రాత్రి 1:30 నుంచి పునరుద్ధరించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో పోస్టు చేసింది. అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్ లో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జోల్ఫాఘారీ అన్నారు. తమ అనుమతి లేకుండా అమెరికా రక్షణతో వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా సైన్యానికి సహకారం అందిస్తే తమ సార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తామని గల్ఫ్ దేశాలను హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎప్పటినుంచో సంరక్షిస్తోందని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. టోల్ వసూలు విషయంలో ట్రంప్తో ఏకీభవిస్తానని అన్నారు. అయితే అమెరికా మాదిరి 20% కాకుండా తాము తక్కువ రుసుము వసూలు చేస్తామని చెప్పారు. హర్ముజ్ లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ఎప్పటినుంచో అంటోంది. అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడం చట్ట విరుద్ధమని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ IMO తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర 7.8% పెరిగి $81.92కు చేరుకుంది.